మనమందరి ఒడిశాకి ఒక కావలి వారు ఒడిశా పై ప్రగతి కాపుకోవచ్చు. ఎంతమందికి అర్థమవుతున్నారు నాకు తెలియదు కానీ నువ్వు నేను ఈ ఒడిశా దేశానికి ఈ ఒడిశా దేశంలో ప్రగతి చేయడం తమ్ముడు ప్రగతి ఒడిశా పై ప్రగతి కాపుతారు. ఒడిశా దేశ కొరకు నీవు కావలి వారుగా నిలబడాలి. ఎంతమందికి అర్థమవుతుంది? కావలి ఈ ఊరికి, నీ ఇంటికి, నీ భర్తకి, నీ పిల్లలకి, నీ దేశానికి, నీ ఉన్న చోటకి కావలి వారుగా ఉంచేది. ఈ దేశాన్ని పాలన చేయాలి. ఈ ఒడిశా దేశం పై ప్రగతి కావాలి. ఒడిశా పై तुम्हारा पिलाना पर तुम्हारा बाबा पर तुम्हारा बाबा तुम्हारा संतान पर చాలా మంది ప్రేమ చేయలేదండి. ప్రగతి కర్మ చేయలేదు. కావలి వారు చేయలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ఎందుకు ఉంచారంటే కావలి వారుగా ఉంచారు. అది కొందరికి ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు. నీ వలన ఒక దేశం, నీ వలన ఒక రాజ్యం, నీ వలన ఒక కుటుంబం, నీ వలన ఒక వ్యక్తి నేను కావల వారిని ఉంచి ఉన్నాను. ఎవరు వచ్చారు? చెప్పండి చెప్పండి. నిన్ను ఎవరు వచ్చారు? జోడి పాస్టరా? అదే బూర ప్రభ పాస్టరా? ఏ పాస్టర్ గారు నిన్ను వచ్చారు? దేవుడు అది నీకు తెలుసు. ఎవరు వచ్చిన స్థానం ఈ ప్రకటన చేయాలి. ఈశ్వరతో యుక్త ఏం చేస్తున్నారు? కావలి వారు చేయలేదు. అవునా? దేవునికి స్వాతంత్రం కదా. ఆదికాండం 2:15 ఆదికాండం 2 ఆది పుస్తకం పొందకపోదు. తీసుకొని తోటను స్వేచ్ఛపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచాను. దేవుడు అతనికి కాచడానికి, దేవుడు అక్కడ కావలి చేయడానికి తీసుకొని చేయలేదు కాబట్టి ఈరోజు 3 రోజులు చేయలేదు కాబట్టి మనం ఇక్కడ కూర్చున్నాం. చేయలేదు పని చేయలేదు కాబట్టి 3 రోజులు దేవుడు నిన్ను ఏడు చోట్ల आदम दाल कप्पा आदम तर स्त्री चढ़ा के नहीं काहे बिना प्रभु को तेरे तुम्हें साइड करो तो जब ये वो बोल के ना ये एक काबल ये काबल वाले उंडा करने चढ़ा कारण ये तो कहते हैं इन का वेर को लेते सात बार दूर पड़ता है और ये इंटी दूर पड़ता ये कुटुंब वाले दूर पड़ता ये संघ दूर पड़ता इन लोगों की चोटा తినడం బాగా పడడం కాదు.
ఉద్యానకు సురక్షిత కొరిలోకి ఆ కోట లోపలికి సాతాను ప్రవేశించి ఆ కుటుంబానికి నాలుగు చేసి ఏ తమ్ముడు ఏ తల్లి నీ కావలి వాళ్ళ సరిగా చేయలేదు కాబట్టి కొన్ని కుటుంబం కొన్ని సంఘం కొన్ని వ్యక్తి సాతాను పట్టుకొని వెళ్ళిపోవడం తెలుగు పాట ఉంటుంది వర్షం కొరకు సోదరు మీరు మాట్లాడినప్పుడు నాకు వెళ్ళిపోవడానికి కలుస్తుంది. హలో నీ కావాలి వాళ్ళు సోదరు ఆడవాళ్ళ దేవుడు ఏం చేశారు? తోటరాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడ వచ్చారు? కావాలి వాళ్ళగా చేయలేదు కాబట్టి ఇప్పుడు మనమందరూ కూడా వేదన పడుతున్నారు. అమ్మా నేను చెప్తున్నాను, నీ వల్ల నీ కావాలి సరిగ్గా చేయలేదు కాబట్టి నీ ఇంటికి వల్ల చచ్చిపోతున్నారు. కావాలి చేయండి प्रगति काम करता है तंदा ये तो ध्यान में से इतना प्रवेश करना था सिद्धि प्रवेश करते वक्त तारा कौन है ये चीज अने तो लोग मेरे पापा रे कोनी को गानी सोदर आदि मान मलो नाला मध्य तोमदी वाले में छत में नपड़ो देवड़ काई में पुलिस यारे देव काई में नी तापड़ा करा अपना आये थे प्रमाणे నీ తప్పుడికి వెళ్ళదు, నీ తప్పుడికి నీ చెల్లికి నీ అక్కకి నీ ఊరికి నువ్వు కాయినా నీ వేరే వాళ్ళకి సహోదరుడికి నేను నువ్వే కావాలి. అరే మన సహోదరుడు భూమిలో ఉన్నవాడు అందరూ మనకి సహోదరి అందరికీ మనలేదు భూమిలో సమస్యలు భాయి ఉండాలి శతాబ్ద పై కొడుకొచ్చి ఆ ప్రవేశికాలంలో ప్రవేశికాల పరివారాలు మనకు నిద్ర పరిపాలన ఉంది. आगे इतना कहते हैं निद्रा करवा नहीं रात्रि रात्रि पूरा से पल निद्रा है सेके इतने काम करे जो एक रिटिया सेके इतना एक करे रात्रि आते हैं जैसे आवाज़ जैसे मैं अगर ऑनलाइन प्रेयर करो ऑनलाइन पाठ ऑनलाइन सॉन्ग नियंत्रण नीड बनी ऑनलाइन में बात करने के लिए अपने भक्तों पाठ करना ना मस्त पाठ सोदर पाठ करवा दे ले बात के पड़े हेलो देव ने सोदर से ये स्टार्ट చేసి ఉన్నారు మొదలు ఏ పత్ర దేవుడే పాప अपना ఈవెన్ తెలుసుకో నీ తెలియాలి నీ సహోదరుడికి కావాలి నేను గురించి సమయం ఏసి ప్రార్థన చేయగా तमाम बात चल रही है ठीक है काम कर रहे स्वर्गरा प्रभु मत साध्य करो तमाम प्रक्रिया काम करो बड़ा जीव काबल वाले ఉంటారు చాలా మంది కూడా కాబల్ వారి గుంటలు లేకుండా అదే కుంభకర్ణ గారు నేను తినడం ఆనంద పడతాను కుంభకర్ణ పోయి చోమాస కాయ చోమాస సోయితు హలో ଆମର ପୃଥିବୀରେ ଶୋଇବାର ସମୟ ବେଶୀ ସମୟ ବେଶୀ ସମୟ ମାନେ
बेसे समय में खाऊचु प्रार्थना करबडले అంటే మనమే చేసిన మనుషులు ఎక్కువ టైం పడుతున్నారు ఎక్కువ టైం తిరుగుతున్నారు కానీ ప్రార్థనకి మాత్రం ఏం చేయలేదు సమయం లేదు దేవునికి స్తోత్రం అది ప్రార్థనకి నేను సమయం ఏర్పరచండి కావాలంటే నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లా నువ్వు నేను ఒకనొక దేశము మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఇశ్రాయేలు దేశంలో కావలిగా చేసిన ఎరగొండ తెలుసు కదా తెలియదు నీకు జేకబ్ ఫ్యాక్టరీ చూసిన వాడు ఎంత ఉంది ఫ్యాక్టరీ చూసారు బైబిల్ అక్కడికి వెళ్ళినప్పుడు ఈ కర్ర మొత్తము వేసిన ఒక చోట ఉంది ఆ చోటలు పెద్ద ఒక గోపురం ఉంది చూసినా ఆ గోపురం పైన ఒకటి కూర్చున్నారు రాత్రి అంతా కట్ట సభ మొక్కల దగ్గర టవర్ ఇప్పుడు జడమోస్తుంది రాత్రి మూల జమైకి రోజు గడపై ఈ కర్రలు ఎవరెవరే ఎవరున్నారు చదువుతున్నారు ఈ కట్టబడికి ఏమైనా చదువుతున్నారు రోజు సెక్యూరిటీగా వచ్చింది सेकी प्रकार में इस्राएल और मानकरो ऊपरे बड़े टावर पहने हैं जो ने अच्छे दिन में आ टावर वाले का निलबड़े आ टावर वाले చూసిన చుట్టూ చూస్తున్నారు ఎక్కడ నుండి సకల వస్తున్నదే వెంటనే ఏం చెప్పాలి బాగా ఓదాలి ఎక్కడ నుండి సకల సరస్సులు పూరా మన దూరి వచ్చే సరస్సుని బాగా బాగా ఓదాలి హలో హల్లెలూయా ఏంటి బాగా దేశం మీదకి ఖడ్గము వచ్చడం చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనా ఇప్పుడు ఇప్పుడు దేవుడు మనకి ఏమంటాడు తెలుసా సువార్త అయిన ట్రంపెట్ హలో ఈ సువార్త అయిన ట్రంపెట్ నీ ఏం చేయాలి ఊదాలి 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 అదుగో అర్థమాగలేదండి చూడండి చదవండి సంఖ్యాకాండం ఉంది కదా సంఖ్యాకాండం 10 అధ్యాయం 1 నుండి 3 వరకు చదివిన సంఖ్యాకాండం 3వ పుస్తకం 10వ అధ్యాయం యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాడు నీవు 2 వెండి బూరలు చేయించుకొనుము నాకీసి పనిగా వాటిని చేయింపవలెను అవి సమాజమును పిలుచుటకును ఎడలను తరలించుటకును ఉండవలెను ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షకు గుడారం యొక్క ద్వారం ఎదుట నీ యొద్దకు కూడి రావలెను వారు ఒకటే ఊదిన ఎడల ఇశ్రాయేలు
సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను. మీరు ఆర్భాటంగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగియున్న సైన్యములు సాగవలెను. మీరు రెండవ మారు ఆర్భాటంగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమై పోయినప్పుడు ఆర్భాటముగా ఊదవలెను. సమాజమును కూర్చున్నప్పుడు ఊదవలెను, కానీ ఆర్భాటము చేయవలదు. అహరోనును కుమారులైన యాజకుల బూరలు ఊదవలెను. అందరూ ఊదడానికి అందరూ ఊదడానికి వీల్లేదు. స్తోత్రం. ఊదరవాడు ఎవరంటే తన ప్రాణములకి ఏం చేయాలి? విమోచన కలగడానికి చెప్పుకోవాలి. ప్రాణానికి విమోచన కలగడానికి ఏం చేయాలి? ఇచ్చిన వాడు మాత్రమే చేయాలి. ఇంతవరకు విన్న వాక్యం కదా సరిగా విన్నారు. పూర ఊరకే తూరి మధ్య వచ్చి జాతకలు చూడ అందులో కొడకలున్నాయి. తూరి మధ్య జాతకలకి వచ్చి సేవాల కందులు నిజ ప్రాణాలను కొడకలు వచ్చి ముక్తి దానంద వచ్చి ముక్తి పొందాంద వచ్చి కలయ విగ్రహ ధనం ఇవ్వాలి. ముక్తిలో ధనం ఇవ్వాలి. అటువంటి ముక్తిలో ధనం ఇచ్చిన దేవుడు బిడ్డలు మాత్రమే చేయాలి. వచ్చినప్పుడు ఎవరు ఊరా కట్ట దొరికిన సంస్థలో కొడుకోవచ్చుంది. కారగాత్ర కట్ట దొరుకుతుంది. సేవన సబ్బు బెజుడి ఒలిపోవచ్చు. భయపడిపోయే దొరికిన సంస్థలో ప్రధాన కొలిపారు. అది ప్రధాన కొలిపోయో ప్రథమ తుమ్మ కొడతారు. తమకు తీసుకుంటారు. ముక్తి పాయన చదవడానికి సమయం లేదు కాబట్టి నేను ముగించాను. అందుకే నిర్గమం కాండలో ఉంది 30 ఇంటికి చదివితే నీకు అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం కలిగిన అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట ఏమంటే అందరూ ఊర ఊదకూడదు. ఊర ఊదిన వాడు ఏం చేయాలి? అది విమోచింపబడిన మాత్రమే అది ఆటలు కొత్త దెబ్బతల్లిలో వచ్చినప్పుడు మనం అందరం दूरी राष्ट्र कोई विश्वास गतड़ी जन भावुंది ఇది పాడక మనసులో కామ కావాలి కోట దైవజనుల పని అంటే సువార్త చెప్పడం దైవజనుల పని కాదని అందరూ చోట్ల దేవుడు
ప్రవచించడానికి పంపించారు. ఆడ ఏం చేశారు? ఆయన పేరు యోనకి ఎక్కడికి నిలవెక్కడానికి చెప్తున్నప్పుడు ఆయన తార్సిస్ కాదండి, యోన తార్సిద్ధి నిలవేట, తార్సిద్ధి నిలవేట. దేవుడు తార్సిద్ధి నిలవ కదరా, నిలవ దేవుడు ఏం చేశాడు? ఎక్కడికి పంపించారు? నిలవకి. ఈయన ఎక్కడికి వెళ్తున్నారు? దర్శించుకున్నప్పుడు దేవుడు వెళ్ళడానికి డబ్బులు ईश्वर को उधर तुमने निनवे के जाकर सुनवार प्रदान करो बोले तो जवाब पाई गाड़ी ने पैसा के पोटेंस से दो निजे गले कौन करू डबल चेक हां निजे गले तो मोरो इच्छा गले पैसा लेके गाड़ी चलाया करो हालेलुया हालेलुया और इसे क्या सुधार करना है लाखों ఎవరు గద్దెస్తే వల్ల దేవుడు నాకు 21 రోజులు ఉపవాసం చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడి ఎల్లరా సువార్త నా భాష తెలుగు తెలియదు, హిందీ తెలియదు, ఇంగ్లీష్ తెలియదు. ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని భాషలు దేవుడు నేర్పించారు. దేవుడు పంపించేవాడు నీకు తెలియదు, మీకు తెలియదు. నేను చెప్పినదండి దేవుడికి సోదర కలిగిన 92 నేను ఇక్కడ ఇచ్చినప్పుడు, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఆగచ్చ సంఘంలో దొరికిన 300 92 నాకు దొరికిన పైసలు ఎంత? 300 పిల్లలు 300 డబ్బులు తీసుకుంటా 92 తెలియాలి ఇక్కడ దగ్గర. అరే 300 తీసుకుంటా మాసకు దేవుడు తీసుకుంటా चारी प्राणी 300 टका को दिखायो गोटे पिला जो बेटा पिला पाठ पढ़े जो 200 टका पढ़ेगा फीस आवरे कहते थे आप अंदर थोड़ी हम लोग आए थे 100 टका पहुंच ले हेलो हाल बकरे कौन तो लेते लेते मां की बापा जाई ना आमीन आमीन हाल बकरे कौन करवार पे हाथ पर चमक बड़ा करनाली ये मुंह काम करवा रहे मुंह तिबा से मोटोटे रे काम करवा लगा बना चलती सामी स्त्री तब दिला आ सामी सगळे चाहे से मोटोले रे चाटा पांचटे मरळी परिवार अछि सामार सब देले कत 300 टका येसुवे स्तोत्रम ఐదు కుటుంబాలు అంటే 5 వ్యక్తులు కలిసి నాకు 300 ఇద్దరు నెలకి 300 వాళ్ళ ఎగవలకు దేవుడు బతికించారు. దేవుడు దెబ్బలకి ఎన్నికెళ్ళి రాముడి ఇప్పుడు ఏరియా పోయిన తర్వాత కూడా ಕೆಟ್ಟಿಗೆ ಜಾಯಿಗೆ ನೋಡೋದು ಬರುತ್ತೆ ಅಲ್ಲಿ ಚೆಪ್ಪುಡ తీసుకుపోయి అక్కడ సెట్ అయ్యి చెప్పుకుంటే గొట్టె వర్షం మరి సెట్ సోయిలేసి గొట్టె వర్షం మరి ఏదో గొట్టె వర్షం మరి ఉంటే ಕೆರಿತಿನ ಪಾನಿ ಪೀಲೆ ಕೆರಿತಿನ ಖಾತೆ ಕವ್ವ ಅಡಕೆ ಖಾತೆ ಜಾನ ಮಂದಿ ಹಸಿರಾಗಿ ಜಾನ ಮಂದಿ హసనాన్ని హోటల్కి వెళ్ళిపో మొన్న వెళ్ళినప్పుడు నేను ఆపక విరోధన భయంకరం దేవుడు నేను పంపించి ఏది చూడగలిగిన నీకేం రోగం రాదు. ఎందుకంటే అక్కడ వెళ్ళి ఒక సంవత్సరం వరకు చెప్పినప్పుడు తాగేసి ఆహారం నీరు తాగలేదు ఆడికి విరోధన రాదు. దేవుడు పంపించబడి ఏం జాగ్రత్త అక్కడికి రాదు నీకు ఆదరణ అక్కడ కొందరు ప్రశ్న లేదు. అందుకే నేను చెప్పిన మాట ఏంటంటే దేవుడు దేవుడు నిన్ను ఉంచిన చోట నీరెవడు అదే దేవుడు నిన్ను ఉంచిన చోట నేను చేయాలి. నీకు కావాలి వచ్చినప్పుడు ఏం చేయాలి? అంటే ఈ యూనిస్ గారు యోన గారు ఎక్కడికి వెళ్ళారు? यूनुस जड़ी जाएंगे पढ़ते प्रभु कोई बात नहीं जाए प्रभु पढ़ते बड़े तुम्हारे तो बंद नहीं बड़ो तुम्हारे बंद रहे हो साइड नहीं बैठेगा हेलो मैसेज नहीं पढ़ना आई बंद 10 मिनट सो
ముగించడు సోదరుడు వెళ్ళాక తర్వాత చెప్తారు దేవుడు కాదు సుడిగానికి పంపించారు పవన్ పడలేదు జునూసు కూడా పడలేదు జునూసు ଗୋଟେ ପାଣି ଜାଗାରେ ବସି ଶୋଇଥିଲେ କଣ ଛାଡା ଅଛି ମାଲ ଗାଡି ସେ ଗାଡି କଣ ମାଲ ଗାଡି ఈ ମାଲ ଗାଡି ଯାଇକି ବସି ଅଛି సరుకుల ఓడ ఈ సరుకు కూడా ఏం చేశారు ఎక్కడ సరి తెలియదు ఈ సరుకు ఈ మాల గాడి ఈ మాల కూడా సొమ్ముతు తోడాయి అరే అంటే తుమ్మ ఈ సరుకు చడికి కూడా తొడగా ఊపర్ కన్నా ఈ తొడగ ఈ సరుకు పొట్టే జగన్ కూడా తొడగలేదు ఈ సరుకు పొట్టే జగన్ దుఃఖలే సముద్ర కిందకి చాప కిందకి ఓడ కిందకి వెళ్ళి సముద్ర కిందకి చాప కిందకి మొత్తం ఈశ్వరు పైన జగన్ ఊపుడు ఊపుడుగా సముద్ర ಜಗತ್ತನ್ನು ತೊಳಸೋಯ್ತು ಶೆಡ್ ತಕ್ಕ ದೊರಕಿನ ಕೊಟ್ಟಿಲ್ಲ ಸಮುದ್ರ ಶೆಡ್ ಮಾತಾವಸರ ಕೇಳಿದ್ರೆ ಮಾತಾಡ್ತಾ ಶೆಡ್ ಪಾದಾಳ ಪರ್ಯಂತ ಬರಬಹುದು ಓಡ ನೌಕರಿಗೆ ತೊಳಕಂದ್ರೆ ಓಡ ನೌಕರಿಗೆ ಸಮುದ್ರ ಸಮುದ್ರ ನೌಕರಿಗೆ ಚಾಪ దేవుడికి చాడలేదు ఈశ్వరు దాకా చాడినది ఈశ్వరు దాకా చాడినది ఆహ్వానం కాబట్టి దేవుడు ఏం చేయలేదు పిలుపు ఈశ్వరుడు ఆహ్వానం వచ్చి అది చెప్పేదాకా తక్కువ ఈశ్వరు చాడింది దేవుడు పిలుపుంది కాబట్టి ఈ వ్యక్తికి దేవుడు ఏం చేయలేదు మళ్ళీ అది వాడుకోవడానికి దేవుడు కరణించాడు మూడి తన ప్రభుత్వ సేవ కాదు ప్రభు మన తప్పు కనుకో 6 నిమిషాలు ఈ చాప అతనికి ఎక్కడికి తీసేసారు నినవకి వెళ్ళి కట్టారు చాప తక్కువ నినవకి జాయికి కొడుతుంది బాధ కొడలే ఫస్ట్ అయ్యా నినవ పడన ఎంత దూరం 3 దినం దూరం 3 రోజుల ప్రయాణం 3 రోజులు నినవ పడన 3 రోజులు 3 దినముల ప్రయాణంలో ఒక రోజే ప్రయాణం చేశారు ఎవరు మంచివాడు కాదు అనే జున్నుసు చేయడానికి వచ్చింది దేవుడు బోలన్నాయి గట్ట బోలన్నాయి అవును కదా నేను బోలన్నాయి ఈశ్వర్ బోలన్నాయి గట్ట సుఖి బోలయ్యా సరాబి బోలన్నాయి పోపన బోలన్నాయి
ఒక నక్షత్రం దగ్గర ఇక్కడికి వెళ్ళడానికి 14 సంవత్సరాలు కావాలంట. ఏ భూమిని కొట్టే తాళని ఇక్కడికి దివాబాయి 14 वर्षों దొరక से 14 वर्षों है उड़ाना का कहते हैं 2 लाख किलोमीटर स्पीड में यात्रा करे 14 वर्ष भीतर पहुंचू. ఈ భూమి మీద ఒక నక్షత్రం దగ్గర వెళ్ళడం 14 సంవత్సరాలు కావాలి. అంటే ఎలాంటి విమానం కావాలి? 1 కిలోమీటర్ 1 మైల్ గంటకి 1,00,000 కిలోమీటర్లు ప్రయాణం చేసిన విమానం ఉంటే అంత దూరం నుండి దానికంటే దూరం నుండి ప్రయాణం ప్రయాణం కరి సువార్త ఇక్కడ కొందరికి సువార్త చెప్పడానికి పిలిస్తే అప్పుడు నడు నొప్పి, కాలు నొప్పి, కాలు పీక్కుతున్నారు. ఆవులకు పాలు ఇవ్వలే, ఆవులకి నీళ్ళు ఇవ్వలే, పొలములు జనపట్ల ఉంది, ఆ దొంగలేకపోతున్నారు. మామిడి కావాలి చేసినది కాబట్టి అది కాయలేకపోతే దొంగలు వచ్చి తీసుకుని దేవుడు వింటున్నారు కదా. గాడి ఒకసారి కొట్టు దేవుడా, గాడి కొట్టలేదని కలిసి ఈ కావలి వాళ్ళు ఏడుతుంది. నేను చెప్పిన మాట ఏమంటామా? కావలి వారు ఏం చేయాలి? చాలా అయిపోయింది. 2 నిమిషాలు కుదిరింది నాకు. 33, 34 ఎస్కేల్ 33, 3-4 వాక్యం. అతడు దేశంలోకి ఖడ్గం వచ్చిన చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదం వినియను జాగ్రత్త పడనందున ఖడ్గం వచ్చి వారి ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదం వినియను వాడు జాగ్రత్త పడకపోయాను కనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. అనగా వాడు జాగ్రత్త పడినలా తన ప్రాణమును రక్షించుకొనెను. అయితే కావలి వాడు ఖడ్గం వచ్చిన చూచియు బాక ఓదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గం వచ్చి వారిలో ఒకరి ప్రాణం తీయుటయు తటస్థించినలా వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణం గురించి విచారణ చేయదు. రక్తం గురించి విచారణ చేస్తాను. They will be responsible for their own death. Their blood will be on their own head. రక్తం చూడండి, కనిపించలేదు కదా, కన్ను పోయింది. ఎంత జనకరకి రక్త అమర్ ముండం ప్రచి तुम्हारा मुंडे हाथ करो ठीक है देखो कितने जन को रखता लागी लागी की हाथ रे हाथ करो किधर कौन करो देखो कुछ देख ले किसी कौन को गाड़ी देख ना दी तो तुम्हारे चौकी बोला अंदर का दृष्टि मस्त है अंतरंग नेत्र यंदा मंदिर रख कर नहीं तावी रहूंगे बोलो सुबह करने पड़े यंदा मंदिर चर्च में पड़ी चिकन मुक्का गई चिकन रोका उड़ा नहीं उनकी लागी की पड़ा तरफ रहा वो यीशु रसूल స్తోత్రం దియం పూడి ఒక దినమున సువార్త ప్రకటించి ఇంటికి వచ్చి రాత్రి పట్టుకున్నప్పుడు ఆ వెయిట్ అంటే ఈ దియం పూడి
కొడుకు ఆకారం దొరికి అడిగి ఆకారం ఇచ్చిన కుర్రడు వచ్చింది. అప్పుడు నీయ కొడుకు దగ్గర ఈ కుర్రడితో నేను సువార్త ప్రకటించాను. ఇప్పుడు టైం లేదు ప్రభా, నేనే రాత్రి మొత్తం మాకి చెప్తే అడిసింది పండుతాను. మీరు पक्का खाते आने में पिला सवार का कॉल बोली ईश्वर कहला सागर तीन तरह कहला सागर प्रभु को कहला प्रभु कल रात में पूरा बाबा के पतार करे आले आई के सोची सब काल उठले कोई कोई बोल कोई भगवान गाय सकाळ 4टा बेला उठिबा समय पडतो बहुत लोक मानकर क्रोधर सर सुने क्रोधर सर सुनिला समय टीए पुलिस सहित गरो डोर खुलिकी पचार कोन कोन जणे फासी କରି मरि जाई छी टीए मुनि जाई नी एमनी चली चली देखला समय पांडरे से पिला फासी କରି मरि जाई छी के पिला कल रात्रि वाक्य सुवार्ता प्रकार सुवार्ता कौन ईश्वर कोई व्यक्ति आत्मा करे टीए मुनि जाई के पकड़ बुढ़ा धोरी के बोले आयो ए भाई आमेन ए भाई तो तमुआ कर बारी दे हालेलुया आदिया पुड़े रूम के लड़ी पूरा रे जैसे रे ఊరి పోసి చచ్చిపోయారు కాలు పట్టుకొని ఏ తమ్ముడు నిన్ను నేను చంపారు ఎంతమందికి చంపిస్తున్నా నీకు Go and spell. Ended करता एली पालतू ये जैसे ना पालतू बोला खूजना बधाई बोल भाई कल बोला तलमी देयम का कोड अंदर केरल देशం విడిచిపెట్టి పెరిగిన ఊరు సుప్రీంగా కోర్టు పెరిగిన ఊరు అది ఆస్తి అన్ని విడిచిపెట్టి ఒడిశా బాధలు ఎదుర్కొచ్చారంటే భాష వచ్చి నీకు శక్తి వచ్చి నీకు పన్నెండు భాషలు తెలుసు స్వార్థ ప్రపంచాన్ని ఇప్పుడు కూడా ఏం లేదు స్వామి ఇప్పుడు వరకు నీ ఎలా ఉంది बढ़िया बात है बोलस बाइबल को जो बोलस विनाश रखो बोलस विनाश సోమరి నాశనానికి కారణం సోమరి నాశనానికి కుమారుడు నీ నాశనానికి నీ దగ్గర కూర్చోడానికి నాకు భయం ఇది ఎప్పటికీ మొక్కు పట్టుతాను నాకు తెలియదు నీ నాశనానికి కుమారుడు నీ దగ్గర కూర్చోడానికి నీ బొమ్మ నీ పేరుతే మన तुम्हें वरस्वर पुत्र विनाशर पुत्र तुम बड़ा बॉम्ब कर भाई तुम्हारे मात्र दुश्मन और सब मुक्कड़ पर मुड़ जाओ तुम फटी वाला बोलो सब बोलो देवरा तुम सलाम कर प्रगति तेजी है शुरुआत नहीं चलते हैं आमेन आर माट बिटे आर प्राण ने होता है हालेलुया तुम्हें నీకు తెలుసు నరకం ఎక్కడ ఆమేన్ ఆమేన్ పరలోకం ఎక్కడ అని తెలుసు తమకు సమझ ఆడుతుంది స్వర్గ పట్టేచి నరక పట్టేచి तो कोटि जीव बोले भलावर जानिଛନ୍ତି କିନ୍ତୁ ତମର ବନ୍ଧୁ କୋଟି ଯାଉଛନ୍ତି ବୋଲି ତୁ ଧନ ନାହିଁ आमेन 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 ତମର ବନ୍ଧୁ କୋଟି ଯାଉଛନ୍ତି ବୋଲି ଉଷା ବୁଝିଲ ନା ନାହିଁ ହାଲେଲୁୟା ହଁ ବୁଝିବ ନାହିଁ आमेन ନରକାనికి ପଡ଼ିଲେ ପରେ ବୁଝିବ हालेलुया ఇక్కడ ఇదేని ఆత్మ మైండ్ ఇక్కడ కూర్చోకూడదండి ఇది దేవుడి ఇచ్చిన దూరండి దేవుడి ఇచ్చిన మెసేజ్ ఈ సంఘాన్ని నింపడానికి దేవుడు నా చేతిలో అప్పగించిన మెసేజ్ ఆ మెసేజ్ నువ్వు పట్టుకోవాల్సిందే నేను సమయం దొరికితే దేవుడి కొరకు ఏం చేస్తాను దేవుడి ఈ శక్తి అవసరం
నీ స్వర అవసరం, నీ మాట అవసరం, నీ మతం దేవునికి అవసరం. నీ మాటలు, నీ చెప్పడగలరు, సువార్త పడగలరు, నీ దేవునికి అవసరం. ప్రతి కాలం కొరకు ప్రభు ఇప్పుడు మనం విశ్వస్తున్నాము కోరినాన్ని కొంత కనపడతారు ప్రభు కోరిన వచ్చేసి ప్రతి కాలం కొరకు ఏదైనా నేను ఒక నాలుగు వారు ఉన్నారు నాకు ఇప్పుడు నమ్మకస్తులు కాదు ప్రభు క్షమించను నాయనా నాకు కన్నుంచి మళ్ళీ ఒక్కసారి కూడా నేను ఏదో చోట నిలబడుతున్నాను ఎక్కడ ప్రతి కాలం కొరకు దేవుడు నన్ను సహాయం చేయమని దేవుడికి ఒకసారి బతుకున్నారని దేవుడు ప్రశంసపడగలుగుతున్నారు. కొందరి మీదకి దేవుడు ప్రశంస జరుగుతున్నారు. అది నా శరీరంలో నేను అనుభవిస్తున్నాను. కొందరి మీదకి ఆత్మశక్తిగా స్పర్శ, కొందరి శరీరంలో పరిశుద్ధ కొందరి శరీరం ఆత్మ స్పర్శ, కొందరు समय
సన్నిధిని సమర్పిస్తున్నాను. తోడుగా వచ్చిన వారిని మనతో మాట్లాడలేసుకోవాలి. దేవుని కొడి ముందుకు కొనసాగి ఈ సువార్త ప్రకటించడానికి నన్ను పాత్రగా చేయమని అర్హతలేని నన్ను యోగ్యుడిగా ఎంచి ఈ పని అప్పగించిన దేవా, ఈ పని వాడు దాన్ని బట్టి నా యొక్క శక్తి నా పిల్లలకు అందరికించండి. సువార్త ప్రకటించడానికి మనది చదువు చదివేటట్టు లేదు. మన మంచి జ్ఞానుడు కాదు, మన పాత్రుడు కాదయ్యా. మమ్మల్ని మట్టి పెట్టిన నా పిల్లలకి వినియోగించరాసుకో. దేవుడు నాతో నా పిల్లలతో మాట్లాడుతున్నా. ప్రార్థన యేసునామములో అడిగి ఆమేన్. 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 గట్టిగా ఆమేన్. ఆమేన్. సోదరులందరికీ దేవుని వందనాలు. బోధన తినడానికి ఉన్నవాడికి చిన్నగా అవన్నీ సిద్ధపరచుకుని తినడం వరకు తినచ్చు. ఉపవాసం ఉన్నవాడు ఉపవాసం ఉండండి. తర్వాత 3 గంటలకి మళ్ళీ మనం ఇక్కడ మధ్యస్థ ప్రార్థన ఉంది. కొన్ని విషయాలు బట్టి మనం ఏం చేస్తున్న ప్రార్థన దాని తర్వాత మనకి 5:30కి మళ్ళీ ఓపెన్ ఎయిర్ మీటింగ్. సరే.